బిజినెస్ కూడా ఇంకా రేపు అందరూ కూడా ఇంకా యాడ్ చేస్తాం, ఇంకా చేస్తాం. మీకు 1 గ్రామ్ గోల్డ్ యాడ్ చేస్తాం, తర్వాత శారీస్ కూడా యాడ్ చేస్తాము. ఇవన్నీ డిఫరెంట్ అంటే మనం ఆన్లైన్లో కూడా చేస్తాము, ఆఫ్లైన్లో కూడా పెట్టేస్తాం. రెండు తీరు చేస్తాం. ఆన్లైన్లో పెట్టి కూడా డెలివరీ అయిపోతుంది. అమెజాన్ కంపెనీ కూడా టై అయిపోయారు. ఆన్లైన్లో బుక్ చేస్తే అమెజాన్ కంపెనీకి డబ్బులు పోతే మన వెబ్సైట్ ఫస్ట్ మన దాంట్లో ఆన్లైన్ షాపింగ్లో పోతాడు, వాడు సెలెక్ట్ చేస్తారు. పేమెంట్ ఆప్షన్ పోతుంది, పే అనగానే అమెజాన్ వెబ్సైట్ పోతుంది, వాళ్ళకే పేమెంట్ పడుతుంది, వాళ్ళే డెలివరీ ఇస్తారు, కమిషన్ మనం ఇస్తాం. ఓకే, ఇంకా డౌట్స్ అడగండి, నేను క్లోజ్ చేసి లంచ్ చేస్తాను. ఇప్పుడు ఇంకో వస్తాయి. ఇక్కడ సిటీలో 20 కంపెనీలు ఉంటాయి. ఎవరు తీసుకోవాలి, ఒక కాలనీలో 20 కంపెనీలు ఉంటాయి. వీడొకటి అయితే వీడొక వాడొక ఆఫర్, వీడొక ఆఫర్, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. జియో ఆల్ ఇండియాలో ఉంది, ఎయిర్టెల్ ఆల్ ఇండియాలో ఉంది, కానీ ఆపరేటర్ ఒక్క ఎయిర్టెల్ ఉంది. మరి ఎంత గెలుస్తారు? ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, పాయింట్లు కావచ్చు, లేకపోతే ఇంకొకటి అవి కూడా చిన్న ఉన్నాయి. అంటే జియో ఎయిర్టెల్ ఉంటే ఇంకొక 10 కంపెనీలు ఉంది. జియో ఎయిర్టెల్ ఒక 20% ఉంటే 40% కబ్జా చేసినాయి. 60% ఇంకో 10-15 కంపెనీలు కబ్జా చేసినాయి. అంటే 60%కు 15 ముక్కలే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జియో ఎయిర్టెల్ 60% ఉండదు. ఈ 60%ని మనం ఇన్ఫినిట్ అంటే క్యాప్చర్ చేసినట్టు. వాళ్ళకి 40% ఇద్దరు ఉంటే ఇన్ఫినిట్ 60% మనం ఒక్కరు ఇన్ఫినిట్ ఉంటుంది. ఇది మన కాన్సెప్ట్. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే వేరే కంపెనీ నెట్వర్క్ అన్నీ కూడా మన దగ్గరికి రావాలనేది మనకి ఇంటర్నెట్లో మనకు పోవాలి. అది ఎప్పుడైతే వాళ్ళకంటే తక్కువ ఇచ్చి మన సర్వీస్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ ప్రొటెక్టర్స్ కమిషన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తే వాళ్ళు కూడా మన నెట్వర్క్ తీసుకుంటారు. మన నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఆన్లైన్ మనం యాడ్స్ అని వేసుకుంటాం. మీకు తెలుసు కదా, స్మార్ట్ బాక్స్లోనే మన అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, డిజిటల్ లిస్టింగ్ అని వేసుకుంటాం. అంతా మన చరిత్ర ఉంటుంది. రేపు మేము అక్కడ కూడా మనం వర్డింగ్ పెడతాం. నేను తొడుగు అన్నారు కదా, మున్సిపల్ పోలీస్ స్టేషన్ వెళ్తారా, నా వర్డింగ్ బోర్డు ఉంటుంది చూడండి. మదర్ టెరిసా హై స్కూల్ నుండి ఏఐసికి అప్రూవల్ ఉంటుంది, ట్రైనింగ్లు కూడా ఉంటాయి. మీకు ఇంకోటి చెప్తుంది, కొంచెం మీకు చాలా మిస్ అయింది. ప్రతి జిల్లాలో కూడా మనం ట్రైనింగ్ సెంటర్లు పెడతాం. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. మనం పాలిటెక్నిక్ కానీ అన్ని కాలేజీల దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డాటా తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఐటీ వీళ్ళందరితో కూడా మనం ఎవ్రీ మంత్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఎంప్లాయీ నేను కేబుల్లో పనిచేసినప్పుడు మీకు దొరుకుతుంది, వాళ్ళని ఇక్కడ పంపిస్తాం. ఎక్కడ తీసుకెళ్తాం? ఇప్పుడు మీ తొడుగులు అనౌన్స్ చేస్తాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ సర్పంచ్కి చెప్తారు. ఆ సర్పంచ్ వాళ్ళు ఇదంతా టీం వర్క్ అన్నట్టు. మీరు చేసే పనులు వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వీళ్ళు చేసే పనులు మీకు బెనిఫిట్ అవుతుంది. ఇది మన కంపెనీ యొక్క నెట్వర్కింగ్ అన్నట్టు. రేపు మీకు ఇంకా కూడా ఇప్పుడు ఇస్తాం. అది కంగన్ వాటర్ అంటారు, లేకపోతే ఇంకోటి మంచి కాన్సెప్ట్ ఉంటేనే పెడతాం. చీటింగ్ చేసేది అవి ఏముండయి మనం, ఎందుకంటే అలాంటి వాటిలో కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బేస్ కనుక ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ కనుక ఇంజన్ పట్టాలు మీకు ఎక్కిందనుకోండి, మనం ఎట్లా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు మిమ్మల్ని చేంజ్ చేస్తాము, తీసేస్తాము, ఏం లేదు, అలా అగ్రిమెంట్ తీస్తాం. కాకపోతే కండిషన్ ఏంటంటే కంపెనీ ప్రకారం మీరు పని చేసుకోవాలి. అదొకటే కండిషన్. టార్గెట్ పెట్టాం. మాకు ఇప్పుడు విజిటింగ్ కార్డు ఇచ్చిన నీకు ఎందుకు టార్గెట్ పెట్టాలి? నొప్పి చేసుకుంటాం. మ్యాథ్రిమోన్ ఉంది, టార్గెట్ ఎందుకు నొప్పి చేస్తాం కదా. ఇప్పుడు నొప్పులు చేయకుండా మా కేబుల్ పిల్లలు సపోర్ట్ చేస్తారు కదా. ఎంతో కొంత బిజినెస్ మనకు వస్తుంది, నీకు వస్తుంది. అలా టార్గెట్ ఎట్టి వస్తుంది మీరు పెట్టాం. కానీ నువ్వు తీసుకొని నిద్రపోతే మాత్రం అలా కండిషన్లో ఉంటుంది. మినిమం ఇప్పుడు మీరే ఉన్నారు, జోనల్ మీటింగ్ ఏం చేస్తారు, ఈ దగ్గర ఇంత బిజినెస్ అయితే మీ దగ్గర ఇంత ఎందుకు తక్కువ అవుతుంది? స్టూడెంట్ చేస్తారు కదా, డబ్బులు రూపాయి రావాలనే కదా. మేము ఇంత సపోర్ట్ ఇస్తున్నాం మీకు. ఇప్పుడు మీరు సింగిల్గా వీక్ మా దాంట్లో మీరు స్ట్రెంత్ లేదు. మన స్ట్రెంత్ ఇప్పుడు మీరు ముందుకు పోతుంది. ఇంత తీసుకోవడం బెస్ట్ కదా. టార్గెట్ సెట్ చేస్తేనే మీకు ఫ్రాంచైజ్ ఉంటుంది. వాళ్ళకు మనం ఫ్రీ టీషర్ట్స్ ఇస్తాం, ఎందుకంటే మన రోడ్డు మీద పబ్లిసిటీ చేస్తాం. అట్లా ఎవరైనా ఇప్పుడు మాకు రోడ్డు మీద తిరిగే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు ఉండే కదా, కొద్దిగా వేసుకుంటారు కదా, అదొక సెట్ మనం తీసుకొని ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ వాడాలి చూస్తే మన ఇన్ఫ్లేటర్ ఉంటే ఇవన్నీ డిఫరెంట్ పబ్లిసిటీ కోసం ఇంకా ఉంటే మీరు అడగండి.
ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే ఒక్క వ్యాపారం చేయాలంటే ఎన్ని లక్షలు పెట్టాలి మినిమం చెప్పండి. ఒక షటర్ మన ఓన్ ఉన్న దానికి ఫర్నిచర్ అన్న మెటీరియల్ అక్కడ కూడా అయిపోతుంది కదా. మీరు పోయి రాండి అని పిలవలేరు కదా. మీరు ఇంత పెద్ద దాంట్లో మీ దగ్గరికి రావాలని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఐకాన్ లాగా పెట్టేసి ఒక బ్రాండింగ్ లాగా మనం అందరం కలిసి చేసుకోవాలి. మీ ఫ్రాంచైజీలే కంపెనీకి బలం, మీకు కంపెనీ కాన్సెప్ట్ మీకు బలం. ఓకేనా? ఇంకా మీకు డౌట్ ఉందా? మీరు పరకాలని చెప్పాలి కానీ పోస్టర్ అని చెప్పి మన తొలగలో దగ్గర ఉందో ఆయన పేరు నాగరాజు. అందరు పరిచయం నా పేరు అందరూ చెప్తారు. కాకపోతే మంచిగా చెప్పచ్చు, నెగిటివ్ చెప్పచ్చు. ఎట్లుంటుందంటే అందులో ముందుగా చెప్తున్నా. ఇప్పుడు మాకేమైనా ఉంటుంది కదా, మీరు అడిగినట్టు గౌరీశంకర్ నాకు ఎంపీ చెప్తాడు. ఎందుకంటే ఇక గౌరీశంకర్ హైలైట్ అవుతాడు కదా. ఇప్పుడు మన దగ్గర ఉండి పెరగనీయం వాడు ఎక్కుతుందంటే గుంచుతాం. ఇది కామన్ ఉన్న సైకాలజీ. 50,000 తీసుకున్నారు, 25,000 మంది తీసుకున్నారు, 20,000 తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ రినివల్ ఖచ్చితంగా ఉంది. దానికి 1000, 2,000, 3,000. దానికి 1000, 2,000, ఇంటికి 3,000. ఎందుకంటే సర్వర్ మనం ఇయర్లీ మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. మీరు టూలెట్ ఉందండి. టూలెట్లో మనకు ఓనర్ దగ్గర 100 రూపీస్ వసూలు చేస్తాం. రెంటర్ దగ్గర కూడా ఈ ఓనర్ దగ్గర ఈ రెంటర్ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాం. దాన్ని 100 రూపీస్ కడితేనే ఆయన బిల్డింగ్ అది రెంట్ అనేది మన వెబ్సైట్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ కరీంనగర్ నుండి రావాలి, వరంగల్ నుండి, ఇంకొక నుండి ఖమ్మం నుండి రావాలి. ఆయన మనం అక్కడనే ఉండి ఆ వెబ్సైట్లో కూడా వేసుకొని మన వరంగల్ మన బాల సంపూర్ణ నిధులు అని చెప్తే అక్కడ ఎక్కడ ఎన్ని ఉన్నాయని ఒప్పుకుంటాం. ఆయన ఫోన్ నెంబర్ ఒప్పుకుంటాం ఓనర్. ఎప్పుడు ఆయన ఈయన 100 రూపీస్ పే చేసినాక డీటెయిల్స్ ఒప్పుకుంటాం. 100 రూపీస్ డీటెయిల్స్ ఆయనతో మాట్లాడుకుంటాడు. అక్కడనే వీడియో చూస్తాడు, అవన్నీ చూస్తాడు. అవసరం అనుకుంటే అది కాదనుకుంటాడు, ఇంకోటి చూసుకోవచ్చు. ఎన్నైనా చూసుకోవచ్చు. ఒకసారి మందం పెడితే ఆ లొకేషన్లో ఆ డే మొత్తం పర్మిషన్ ఉంటుంది. ఏమైనా చూసుకోండి. 1 డే వరకు అది మనం ఎట్లా పెడదామంటే పెట్టచ్చు. 1 డే ఎందుకు 1 మంత్ ఆయన దొరికేదాకా పెడదామంటే మన చేతిలో పని మనమే. దానికి మనం ఎట్లా అంటే ఇట్లా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ ఎట్లా పెడదాం పోతానే రండొచ్చు. ఒక్క నిమిషం మాట్లాడి సార్ లంచ్ అయితే ఇక్కడ ఇది ఓనర్ దగ్గర 100 రూపీస్, వీళ్ళ దగ్గర 200 రూపీస్ మనకు. దీంట్లో కూడా మీకు స్టెప్ బై స్టేట్ ఇన్ఛార్జ్, డిస్ట్రిబ్యూటర్, ఫ్రాంచైజ్ హోల్డర్, కేబుల్ ఆపరేటర్. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ ప్రతి ఇంట్లో చెప్పడా నా వెబ్సైట్ ఉన్నది, ఇలా ఫీడ్ చేసుకోవాలి అంటున్నా కదా. తర్వాత మనం సోషల్ మీడియాలో వేస్తాం. ఫేస్బుక్ అనేది కంటిన్యూ నడుస్తుంది. ఫేస్బుక్ ఏమన్నా తెలంగాణ తప్పిస్తాం. ఇవాళ మ్యాట్రిమోనీ వచ్చినట్టు, రేపు రియల్ ఎస్టేట్, ఓ రోజు ఇన్సూరెన్స్, ఓ రోజు జాబ్ పోతారు, ఓ రోజు ఇంకోటి, ఒక్కొక్క టాపిక్ కంటిన్యూ నడుపుతారు. అదంతా కంపెనీ పెట్టేసుకోండి. మీకు ఫేస్బుక్ యాడ్ అవుతుంది. తర్వాత మీకు దసరా ఉంది. మీరు ఫ్రాంచైజ్ హోల్డర్ దసరా శుభాకాంక్షలు అని మీరు ఫోటోలు, మీ అడ్రస్ మీకు పెట్టేసి మీకు ఒక వీడియో చేసి ఇచ్చేస్తారు. అది మీరు స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీరు పంపించవచ్చు. తర్వాత మీకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క దాని మీద మీకు ఫేస్బుక్లో ఏం యాడ్ వచ్చింది కదా, మ్యాట్రిమోనీ వచ్చింది. మీకు కూడా మ్యాట్రిమోనీ యాడ్ వచ్చేస్తుంది. మీరు సోషల్ మీడియాలో కూడా స్టేటస్లో పెట్టుకుంటే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయాలి. అట్లా అందరు ఫ్రాంచైజీలు కూడా అలా చేస్తారు. ఇవాళ మ్యాట్రిమోనీ, రేపు రియల్ ఎస్టేట్, ఇంకోటి మళ్ళీ రాగానే మళ్ళీ కంటిన్యూ మీకు పోస్టులు వస్తూనే ఉంటాయి. అటు ఫేస్బుక్ యాడ్ అఫీషియల్గా రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. కాబట్టి మీకు మళ్ళీ మీ అందరి వెబ్సైట్లో పడతాయి. మీ ఇప్పుడు ఎన్ని ఫ్రాంచైజ్ హోల్డర్లు ఉన్నారో ఫ్రాంచైజ్ హోల్డర్ అనేది ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయగానే స్టేట్స్ వస్తాయి. తెలంగాణ కొట్టగానే జిల్లాలు వస్తాయి. జిల్లాలు రాగానే మన నియోజకవర్గాలు, మండలాలు. అక్కడ మీకు ఏ మండలమైన ఒకటి ఓపెన్ చేసి చూసినట్టు ఇప్పుడు మనకి ఇక్కడ ధర్మసాగర్ అనే వాళ్ళు ఆయన అడ్రస్, ఫోన్ నెంబరు అవన్నీ కాంటాక్ట్ చేసుకోండి. ఇప్పుడు ధర్మసాగర్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కూడా ఈ సర్వీస్ మన పిల్లలు అమెరికాలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, బాంబేలో ఉన్నా అక్కడ నుంచి కూడా ఆయన బుక్ చేసుకుని మనతో సర్వీస్ తీసుకోవచ్చు. ఎక్కడున్నా ట్రాన్స్పరెంట్ ఆన్లైన్లోనే మన ఫ్రాంచైజ్ హోల్డర్ కూడా మీ ఫోటోతోటి మీ ఆఫీస్ నుంచి వెళ్ళుకున్నారు అది కూడా తీసి పెడతారు. ఆఫీసర్ వెళ్ళాలంటే అడ్రస్ అవి పెట్టేస్తారు. అంటే మనం దాన్ని బట్టి అట్లా మీకు మిమ్మల్ని అక్కడ హైలైట్ చేసినందుకు ప్రతి ఆప్షన్ యూజ్ చేస్తాం.
ఇప్పుడు ఇక్కడ గిఫ్ట్లు వచ్చినా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా మీ చేతులు ఇప్పిస్తాం. ప్రతిదానికి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాం. నెలకు 2 ప్రోగ్రామ్ చేయాలి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎవరో డ్రా సిస్టమా లేకపోతే ఇప్పుడు ముగ్గుల పోటీలు పెట్టి ప్రైజ్ ఇస్తాం మనం. ఏదో ఒకటి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దాని వల్ల మనకు మార్కెట్లో పబ్లిసిటీ ఏదో ఒక ఒకేషన్ ఏదో మంచిదన్న పిల్లలు నేను పెట్టిన తెచ్చడం, ఎవరు జాబ్ చేస్తున్న మనం అక్కడ పిలిచి సన్మానం చేయడం. ఇప్పుడు నర్సరీకి ఒక బ్యాంకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది, ఆ ఫ్రాంచైజీ కూడా పిలుతాం, ఇంట్లో సన్మానం చేస్తాం. అప్పుడు మార్కెట్లోకి ఏం పోతుంది, అదే మీరు వ్యాపారంగా కాదు ఈ యొక్క సొసైటీని కూడా ఒక విధంగా డెవలప్ చేస్తాను. ఇట్లా చాలా ఉన్నాయి, వాళ్ళకి చాలా చెప్తాను. ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీగా పబ్లిక్ కలిగించడానికి చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 10,000తో మండలంలో ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోగలుగుతారు. సింగిల్ మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి మేము ఎందుకు తక్కువ పెడుతున్నాం, మరి పెరుగుతున్న మాకెందుకు వర్కౌట్ అవుతుందంటే మనకి 1,100 మంది ఫ్రాంచైజ్ హోల్డర్లు అవుతారు కాబట్టి దీనికి వర్క్ చేస్తే వరకు సపరేట్ ఫేస్బుక్ అంటే సపరేట్ ఉంటారు, ఇమేజ్లకు సపరేట్ ఉంటారు, వీడియోస్కి సపరేట్ ఉంటారు. ఒక్కరు చేసినంటే 1,500 మందికి పంపిస్తారు. దాని మీద ఎంత బిజినెస్ అయితే వాటికి మీరు క్వాలిటీ ఇవ్వడం పెడతారు. తర్వాత మీకు డిస్కౌంట్ కార్డు ఉంది, డిస్కౌంట్ కార్డులో మన దాంట్లో 3,000 ఉంటాయి. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ కూడా కేబుల్ కనెక్షన్ ఉంటే 3,000 రూపాయలు ఇస్తాం. ఇంటర్నెట్ ఉంటే 5,000 రూపాయలు కనెక్షన్ వచ్చేస్తాం. అది మన దాంట్లో పడుకోవచ్చు. ఇప్పుడు కనెక్షన్ పెరిగినాయి, క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టే కదా. తర్వాత డిస్కౌంట్ కార్డు కూడా 1,00,000 మంది అయినాక వేరే కంపెనీలో కూడా ఆఫర్ ఉంటే మనకి అది ఆన్లైన్లో ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ మనకు ఈరోజు మనం ఫస్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళని పిలవడం. కాకపోతే మీరు చూస్తున్నారు కదా, ఢిల్లీ, మైసూరు, బాంబే, మైసూరు, ఇక్కడ గుంటూరులో మనం ప్రోగ్రామ్ చేసినాం, వైజాగ్ ప్రోగ్రామ్ చేసినాం, విజయవాడ చేసినాం, తర్వాత ఇప్పుడు మెదక్లో ఉన్నది, కేరళ కూడా పోయించాము. ఈ విధంగా కొంచెం వర్క్స్ చేయడం. యాక్చువల్గా ఇలా పోస్టర్ ఇంకా అనిపించలేదు, ఆయన నేను వచ్చాను రాలేదు. ఇప్పుడు చిన్న కూడా కట్టెన్స్ అన్నీ చేసేది. ఇక మనది ఆఫీస్లో ఉంటే కొంచెం నెక్స్ట్ వీక్ వరకు మీకు ఇక్కడ ప్రాజెక్ట్ కూడా పైన ఫిట్ అయిపోతుంది. అది స్క్రీన్ మీద కరెక్ట్గా చెప్పగలిగితే చెప్పిన ప్రతి ఒక్కరు తీసుకుంటుంది. అవునా కదా? అది చూడండి, ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఎంతమంది అండి అమీర్పేటలో చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ జాబ్ వస్తుందా? ఒక్క 10% మాత్రమే వస్తుంది. ఎందుకు అంత పరిస్థితి అంటే కరెక్ట్ అవేర్నెస్ లేకపోవడం. ఆ అవేర్నెస్ అదంతా కూడా మనం ఈ ప్రోగ్రాంలో ఇస్తాం. అంటే ఓన్లీ గైడెన్స్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాడు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటుంది, ఎలాంటి షెడ్యూల్స్ ఉంటాయి, వాడు ఎలాంటి టైం వేస్ట్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th అయిపోయినాక ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలి, ఓకేనా, అంటే ఎలాంటి సబ్జెక్ట్లో పోతే ఎలాంటి వాడికి కెరియర్ ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఉన్నది, మ్యాథ్స్ ఏం చేస్తాను, వాడు 10th వరకు ఇంటర్ వరకు చదువుతాను సార్, వాడు తర్వాత తీసుకునే సబ్జెక్టు వాడికి అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను 10th దాకా ఇంటర్ దాకా చదివినమా, ఎంపీసీ తీసుకున్నాం, వాడికి ఎంపీసీ వస్తుంది. బైపీసీ తీసుకున్నాం, మ్యాథ్స్ వస్తుందా? మరి ఆ 10 ఏళ్ళు చదువుడు ఎందుకు వాడు? అవునా కదా? అంతే కదా? సో ఇది అంతా మనం ఒక ప్రోగ్రాంలో డిజైన్ ముందు నుంచే వాడికి ప్రతి ఒక్కటి అవేర్నెస్ వస్తుంది. ఒక 3 years మన దాంట్లో తీసుకుంటే వాడు ఒక మంచి విజనరీగా తయారయ్యాడు. మనకి ఎలాంటి వాళ్ళు చెప్తారు అని అంటే పిహెచ్డి స్కాలర్స్. పిహెచ్డి స్కాలర్స్ అంటే ఒక సబ్జెక్ట్ మీద లోతుగా రీసెర్చ్లో వెళ్ళి చేసిన వాళ్ళు ఉంటారు మన దగ్గర. ఆన్లైన్ ఆన్లైన్ కూడా అది రాత్రి 8 to 9 ఉంటుంది నైట్లో. తల్లిదండ్రులు కూడా వాళ్ళ కన్వీనియంట్ టైం ఉంటుంది. గంపనాయేశ్వరరావు సార్ మేము ఇంపాక్ట్లో ఉన్నాం సార్, ఇంపాక్ట్ ట్రైనర్స్ ఉన్నాం. సో మేమేం చేస్తాం, మాది డైలీ ప్రోగ్రామ్స్ అవుతాం. ఆ ప్రోగ్రాంలో వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ మా ఇంపాక్ట్ వాళ్ళని డైలీ ఒకరిని పెట్టిస్తాం. పిహెచ్డి స్కాలర్స్ వస్తారు, ప్రొఫెసర్స్ వస్తారు. ఇదంతా ఏంటంటే హై స్కిల్డ్ ఉన్న ట్రైనర్స్ అంతా. సో వాళ్ళకి యూజ్ అవుతుందే కదా 100%. సార్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్లో మళ్ళీ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే పిల్లల చదువు కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే
ఇప్పుడు నర్సరీలకు ఏం ఇష్టం అయితే 12 సంవత్సరాలు కడితే మీటర్ పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు మీటర్ లేదు నేను ఇన్ని రోజుల్లో ఇల్లు కట్టుకోవాలి దానికోసం కూడా సేవ్ చేసుకోవచ్చు లేదా రిటైర్మెంట్ పాలసీ లేదా నేను పెళ్లి చేయాలి ఇట్లా గోల్ ప్రకారం కూడా చేసుకోవచ్చు లేదు నాకు నేను చనిపోయిన అంటే ఒక ఫ్యామిలీ రన్నింగ్ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ భర్త పని చేస్తున్నప్పుడు భార్య అవుతుంది వాళ్ళకు ఇంట్లో ఖర్చులు 25,000 ఉంది ప్రతి నెల ఆయన సడన్గా చనిపోయింది ఆ కుటుంబం మీకు అందుకోసం టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంది ఆ కుటుంబం చనిపోతే కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత రావాలి లెక్క ఉంది వాళ్ళ ఇన్కమ్ ఖర్చులు ఎంత కావాలో అంత రావాలి అంటే ఈ వచ్చిన పైసలు ఫిక్స్డ్ చేస్తే అంత అమౌంట్ అది టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 12 సంవత్సరాలు మనం కట్టుకుని పెడితే మన ఏజ్ 85 వచ్చే వరకు కూడా ఎప్పుడు మనకి ఇష్టమైనా ఆ అమౌంట్ మనకు వస్తుంది ఏ విధంగా అయినా అందులో మనకి ఆప్షన్స్ ఉంటాయి యాక్సిడెంటల్ కావాలా లేకపోతే ఒక ఆర్గాన్ పోతే ఒక చేయలేదు ఎంత రావాలి మన కోర్సు ఉంటాయి ఇట్లా కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చాయి ఇప్పుడు హెల్త్ కూడా ఇలా కలిపి ఇవి ఎవరు చేయలేదు మనము కంపెనీలు ఉంటాయి భారతదేశంలో 24 కంపెనీలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది టాటా ఏ కావచ్చు ఐసిఐసి కావచ్చు ఎస్బీఐ కావచ్చు తర్వాత ఇవి ఉన్నాయి కదా బజాజ్ అట్లా ఉన్నాయి ఇవన్నీ అంటే అట్లా అన్ని కంపెనీలు కూడా మనం సర్వీస్ ఇస్తాం ఇప్పుడు మీరు దొరుకుతున్నారు ఉన్నారు ఒకరు అడుగుతారు నాకు ఎల్ఐసీ కావాలంటే ఎల్ఐసీ కూడా చేస్తాం నాకు ఇన్సూరెన్స్ ఇదే కావాలంటే ఆ కంపెనీ కూడా చేస్తాం మనం అయితే మీరు ఇవన్నీ సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కష్టం ఇందులో ఎక్కువ పార్ట్ వాళ్ళకే పోతుంది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వేరు ఇప్పుడు వాళ్ళు మేము కొద్దిగా 4 గంటలకు కొంటే కొద్దిగా 4 గంటలు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతాం రేపు మేము అక్కడ కలుగుతుంటే అక్కడికే వెళ్ళాలి కాబట్టి ఇన్సూరెన్స్ మనం ఎక్కువ సేపు వాళ్ళకి ఇస్తాం మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందంటే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే రోజు ఎక్కువ తెలియదు ఒకసారి మనకు హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీ పిల్లల ఏజ్ పేరెంట్స్ ఏజ్ బట్టి మీకు 2 లక్షలు కావాలా ఎక్కువ 2 లక్షలు కావాలా 5 లక్షలు ఇక్కడ స్టూడెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ సమాజానికి బాగా అవసరం ప్రతి రంగంలో కూడా లొసుకులు ఉన్నాయి ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అయితే కుటుంబాన్ని సమాజం మొత్తం డిస్టర్బ్ అవుతుంది హెల్త్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు వ్యాపారంలో టీవీ ఖరాబ్ ఇంకోటి కొనుక్కుంటాం ఒక కారు ఖరాబ్ ఇంకో బండి ఖరాబ్ కానీ ఎడ్యుకేషన్ అంటే లైఫ్ ఎక్స్పైర్ హెల్త్ ఇంకా లేదు సో మనం మెయిన్గా హెల్త్ ఎడ్యుకేషన్ సో మన గైడెన్స్ కానీ మనం చెప్పేది కానీ టోటల్గా మీకు ఒక స్ట్రాంగ్ అది గ్రోత్ ఎక్కువైతే మీకు మార్కెట్లో ఇస్తారు మీరు ఉన్న వ్యాపారాలు స్ట్రాంగ్ చేసుకోవచ్చు అని మనం టేబుల్ ఫీను స్ట్రాంగ్ చేసుకోవచ్చు స్కూల్స్ ఉండాలి స్కూల్స్ స్ట్రాంగ్ చేసుకుంటుందా మన సర్వీస్ తీసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా అభిప్రాయం దగ్గర వచ్చే ఉన్నప్పుడు రిజల్ట్ వస్తారు తర్వాత మేము చెప్పింది మేము కొంత కన్ఫ్యూజ్ ఉంటాం ఎందుకంటే మేము ఎన్ని రోజులు దాంట్లో ఉంటాం కాబట్టి మేము కట్టే కొంత తెచ్చని చెప్తాం మీకేంటంటే ఎందుకంటే మా కజిన్ బ్రదర్ డాక్టర్ ఎక్కువ టైంలో 20 years ఉంది వాళ్ళకు బెనిఫిటే కదా ఇప్పుడు మనం మీరే డాక్టర్ మీరే హాస్పిటల్ మీకు ఆన్లైన్ బుకింగ్ ఇస్తే మీకు బెనిఫిట్ అలా అసలు ఇప్పుడు ఎందుకు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ వ్యాపారం డెవలప్ అయ్యేందుకు వస్తే మనకు ప్రోగ్రామ్ అంతే అందరూ నో క్వశ్చన్ కాదండి ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే వాడంత ఛార్జ్ పే చేయాలి మన యాప్లో చేయాలి చేస్తే దాంట్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్కరు కమిషన్ డివైడ్ అవుతుంది దీంట్లో ఎక్స్పెండిచర్ పోను కమిషన్ డివైడ్ అవుతుంది ఎందుకంటే మనం చూడాలి చేస్తున్నాం కదా ఎక్స్పెండిచర్స్ పోను అదంతా మీకు ఏది కూడా ఆన్లైన్లో ఉంటుందండి మీరు ఫ్రాంచైజ్ కూడా వెళ్ళచ్చు ఇప్పుడు సపోజ్ వాళ్ళ పిల్లలు ఎక్కడ హైదరాబాద్లో మరి ఉంటారు మీ తోట చేస్తే మీకు అకౌంట్ వస్తారు ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ డెలివరీ ఎక్కడ టీవీ ఆన్లైన్లో బుక్ చేసారు అతను చేస్తే కూడా మీ త్వరలో బుక్ అయితే మీకే కమిషన్ వస్తుంది వాళ్ళకి నాకు ఎక్కడ డెలివరీ అయిందో వాళ్ళకి కమిషన్ వస్తుంది ఆ ఏరియా వాళ్ళకి అంటే ఫస్ట్ మీకు ఒక 4 ప్రోగ్రామ్స్తో ఇంట్రడ్యూస్ చేసి 70
35% డిపెండ్ బట్టి షాపింగ్ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ ఉంది. ఆన్లైన్ షాపింగ్లో వాడు ఏదైనా ఒక 5,000 ప్రోడక్ట్ ఉంటారు. అందులో మనకి ఎంత కమిషన్ ఇస్తారు? 200, 300 ఇస్తారు. ఆ 200, 300 మీకు 25-30% అంటే ఒక్కరే తీసుకోరు కదా. దానికి మీరు ప్రత్యేకించి పని చేయలేరు కదా. ఇది అంటే ఫోన్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫినిటో అంటే ఒక బ్రాండింగ్లో ఇంట్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు టాటా దగ్గర కళ్ళు చూసుకుంటే గుర్తుంటారు. ఇన్ని ప్రోగ్రామ్లు ఉన్నాయి. జియో పోదాం అంటారు. జియో మార్ట్ పోదాం ఏం గుర్తొస్తుంది? అక్కడ ఇల్లు దొరుకుతాయి. ఈ మార్ట్ పోదాం మనకి ఇల్లు గుర్తొస్తుంది. ఇక్కడే మనం కొంచెం వాళ్ళు 2 రోజులు పెట్టి వర్క్ చేసి జియో మార్ట్ డీ మార్ట్ మనం కూడా కార్నీలు అన్ని దీంట్లో వర్క్ చేస్తే మనలో ఏమేమి సర్వీస్ ఉన్నాయో ఇప్పుడు కరెక్ట్గా తెలుసుకుంటాం. మీకు ఇమీడియట్ ఇన్కమ్ వస్తుంది. డిజిటల్ విజిటింగ్ కార్డులో ఇది మీకు 1,999 అనేది డీవీసీ ఓల్డ్. ఇంకోటి మనకు కొత్త వర్షన్ వచ్చింది. అందులో 1,999 అది ఎన్ఎఫ్సి కార్డు ఇస్తాం. దీంట్లో కార్డు ఇవ్వదు. దీంట్లో ఇన్వైజ్ ఇస్తున్నాం. ఒక డిఫరెంట్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సపోజ్ స్కూల్ ఉందనుకోండి, ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకోవచ్చు. అదే డిస్ట్రిక్ట్ అనేది చేసి ఇస్తాం. సపోజ్ హోటల్ ఉంది. హోటల్ బుకింగ్ సిస్టమ్ పెడతాం. అంటే నేను ఇంత వస్తున్నా మాకు వెళ్ళి భోజనం అలా పెట్టుకుని రేపు వేసుకోవచ్చు. అంటే గుర్తులో కూడా బెనిఫిట్ కదా. అట్లా ఫస్ట్ ఇప్పుడు మీరు ఎట్లుంటుందంటే మండలంలో కొన్ని ఉంటాయి. మీ దగ్గర హోటల్స్ ఉంటుందో మీ సిటీలో నడుస్తుంది అంటే ఫుడ్ డెలివరీ పెట్టేది. లేదంటే మీకు ఫుడ్ డెలివరీ ఉండదు. అంటే లొకేషన్ ఇప్పుడు మీకు నర్సంపేట ఉంది. ఫుడ్ డెలివరీ నడుస్తుంది. సిటీలో నడుస్తుంది. దాంట్లో మీకు తెలుసు కమిషన్ వస్తుంది. హోటల్లో కమిషన్ ఇస్తారు. కస్టమర్ దగ్గర కూడా ఛార్జ్ చేయొచ్చు సర్వీస్. అయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఏం చేస్తారు? ఓన్లీ ఫుడ్ ఇస్తారు. మనం ఏం చేస్తామంటే మన స్పెషాలిటీ మీరు యాడ్ పెట్టారు బాక్స్ వాల్ అంటే ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి పోయి 9 గంటలకి 8 గంటలకి 7 గంటలకి అప్పుడు వంట కాదు. మనం ఏం చేస్తాం? మన ఇన్ఫినిటీలో ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు ఇంటికి కానీ కూడా స్కూల్ కూడా మనం నచ్చి పంపిస్తుంది. ఇప్పుడు నా ఆఫీస్ ఎంప్లాయీస్ లేదు. కొద్దిగా పొద్దుగా చేసి ఇంకో పని ఆఫీస్కి వెళ్ళి నచ్చి పంపించుకోండి. హోటల్లో తినాలంటే హెల్త్ ప్రాబ్లమ్. ఆయన ఇంటి అడ్రస్ పెట్టుకుంటే ఇంటి నుండి ఆఫీస్, ఇంటి నుండి స్కూల్స్, ఇట్లా కూడా హోటల్స్ ఉంది. ఏది మనీ ఉంటాయి. ఇప్పుడు తొర్రలో పెట్టిన అనుకోండి, అక్కడే ఒక ఎంప్లాయ్ తీసుకుంటాం. ఆయన కింద పెట్టేస్తాం. అదే చెప్తుంది కదా. పెరుగుతా అంటే పెంచుతాం. ఇప్పుడు ఆయనకి ఈ టీ షర్ట్ వేసుకొని పోతాడు. ఫుడ్ డెలివరీ ఈ టీ షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఉన్నాడు. మ్యాట్రిమోనీ అంటే ఇక్కడ మ్యాట్రిమోనీలోకి వస్తుంది. ఇన్ఫినిట్ మ్యాట్రిమోనీ వస్తుంది. అది రియల్ ఎస్టేట్ అనుకోవాలి. ఇన్ఫినిట్ రియల్ ఎస్టేట్ వస్తుంది. ఇట్లా మన ఎంప్లాయీస్ కూడా సపరేట్ డ్రెస్ కోడ్ తోటే మార్కెట్లో మూవ్ అవుతాం. ఇప్పుడు మనకు ఇతను ఇప్పుడు స్విగ్గీ జొమాటో అది ఓన్లీ హోటల్స్ ఉండే ఇస్తారు. మనము స్కూల్ కాలేజ్లో ఇంటి నుండి ఆఫీస్. దీంతో పాటు ఇప్పుడు ఒక మీ ఇక్కడ కూరగాయలు మనం చేయలేం. వాళ్ళకే ఇచ్చేస్తాం. మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తాం. మనం ఆ 1,000 రూపీస్ మీకు అక్కడ డిమాండ్ని బట్టి మనకి ఇచ్చేస్తాం. మనకు రిస్క్ ఏం లేదు. కిరాణం షాప్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇస్తాం. అక్కడ డిమాండ్ ఉందనుకో కొంచెం పెంచుతాం. స్టార్టింగ్లో వాళ్ళకి అలవాటు కాకుండా తర్వాత మెడిసిన్, ఫ్రూట్స్ కూడా చేయొచ్చు. ఫ్రూట్స్ మేము మార్కెటింగ్ పోయినాం. అవి ఏ క్వాలిటీ ఉన్నాయి, ఎంత యాపిల్స్ ఉన్నాయి, ఏ సైజ్ అనేది ఇస్తాయి. అంటే బాగా రిస్క్ తీసుకోవాలి. అందులో మనం ఇన్వాల్వ్ కాదు. ఏమైతే మనం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఫ్రూట్స్ ఉంటాయి, కూరగాయలు వాళ్ళకి కండిషన్ పెట్టాం. నువ్వు వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. ఏ కూరగాయలు ఎంత అనేది మనం ఈరోజు సాయంత్రం ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ అందులో పెట్టినప్పుడు ఆ రేటుకి డెలివరీ అయ్యి నువ్వు పెంచుకుంటావు. నువ్వు ఎంత పెట్టుకుంటావు నీ ఇష్టం. కానీ పెట్టినామంటే దానికి కట్టుబడి సర్వీస్ అందుకని వాళ్ళు కూడా ఎంఓఏ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు కిరాణం షాప్ కూడా పెట్టేస్తాం. కిరాణం షాప్లో కూడా చేసుకోవచ్చు. మనం ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అక్కడ చేయలేరు కదా. శాలరీస్ ఇస్తాం. ఒక్కనే కిరాణం
ఇప్పుడు కిరాణంలోకి వస్తే కిరాణంలో పోతుంది, మెడికల్ షాప్ వస్తే మెడికల్ షాప్ పోతుంది, హోటల్కి వస్తే హోటల్కి పోతుంది. ఈ డోర్ డెలివరీ అబ్బాయికి అయితే అందరు చేస్తుంది. ఇప్పుడు మెడిసిన్ పెట్టినాం, మెడికల్ షాప్కి పోతుంది, డోర్ డెలివరీ అబ్బాయికి వస్తుంది. హోటల్ పెట్టినాం, హోటల్ ఆయనకి వస్తుంది, ఈ అబ్బాయికి వస్తుంది. ఇట్లా నువ్వు కిరాణం పెట్టినావు, కిరాణాకి వస్తుంది అబ్బాయికి. ఈ 3 రకాల సర్వీస్ కూడా అబ్బాయి ఇస్తాం. ఇక ఎవ్రీ మంత్ అక్కడ మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు చేస్తాం. అది వాళ్ళ ఇష్టం, అక్కడ ఇష్టం. మనం ఒక ఫెసిలిటీ ఇచ్చినాం, అప్పుడు ఇక్కడంతా అంత రేంజ్ పెట్టవచ్చు. కానీ ఆయన చేస్తాడా? టౌన్ మొత్తం అనొచ్చు, చిన్న టౌన్ మొత్తం ఇస్తామనొచ్చు. ఇస్తామన్నప్పుడు ఎవరు ఆర్డర్ పెడతారో ఇవ్వాలి కదా, పెట్టుకోవాలి. ఆయన రిస్క్ అది, మనది కాదు. లేదు మనం పెడతామంటే దానికి వేరే తిరిగి మాట్లాడు, దానికి మనం మాట్లాడే సిస్టమ్ వేరే ఉంటుంది. ఇదంతా డిపెండ్ అప్పుడు అక్కడ ఉన్నప్పుడు కాంటాక్ట్ ఉందండి. ఇప్పుడు ఇంకోటి కూడా కిరాణా దుకాణంలో కూడా మనం సిండికేట్ చేసి, ఇప్పుడు మీ తొరుగు మనం బ్రాండింగ్ అయినట్టు నర్సంపేటలో పెప్పరకాలలో అందరినీ కలిపి గోపాల్ అందరినీ కలిసి ఓవరాల్ సిండికేట్ చేస్తాం. ఈ కిరాణం ఇదేంటంటే వీళ్ళని కిరాణం వల్ల కూడా డిమార్ట్ కాంపిటీషన్ తీసుకెళ్తాం. వీళ్ళందరికీ ఏమేమి మెటీరియల్ కావాలో మన జోనల్ ఆఫీస్కి వస్తుంది, జోనల్ ఆఫీస్ నుండి ఆర్డర్ పెడతాం. మళ్ళీ ఈ జోనల్ ఆఫీస్ కూడా అన్ని జిల్లాలో మళ్ళీ రిలీజ్ స్టేట్ లెవెల్లో పెడతాం. అప్పుడు డిమార్ట్ ఎంతనో మన ఎక్కిరేటో వాళ్ళు కూడా కిరాణం వాళ్ళు కూడా అట్లా కూడా మన ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాకపోతే మనం ఫస్ట్ బేస్ కావాలి. బేస్ ఉంటే ఈ ఎన్ని సర్వీసులు ఇస్తే దాంట్లో పౌరులు దాంట్లో ఆటోలు వస్తే కూడా మనకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆటో ఉన్నది వాళ్ళకు అది లేవు, ఏది ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, అంతే కదా. అందుకోసం పెట్టలేకపోయాను. లేకుండా మనకు సిటీలో నడుచు, వాళ్ళకి నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను. వాళ్ళకి ఏం చెప్పారంటే గ్లాస్ పెట్టు అంటూ ఎందుకు మాదే స్టిక్కర్ పెట్టుకో, నాకేం డబ్బులు ఇవ్వకు, నువ్వు ఎంత పెట్టమంటే అంత పెడతా, ఇక్కడికి ఎంత కావాలో ఎంత పెట్టమంటే అది ఆప్షన్ పెడతా. వాళ్ళకి యూనియన్ లీడర్లు ఉంటారు, వాళ్ళకి ప్రతి ఒక్క లీడర్ వాళ్ళకి ఎవరికోకుండా చెప్తే వాళ్ళే పెట్టుకుంటారు. మనం ఫ్రీ సర్వీస్ ఎందుకంటే ఆటోలు తిరుగుతాయి కాబట్టి పబ్లిసిటీ. సో ఇవన్నీ అట్లనే ఇన్ఫినిటో సర్వీస్ కూడా ఉంటాయి. అది ఏముండదు. ఇప్పుడు ఓలాలో ఏమైనా ఆటోలో కాన్సెప్ట్ సేమ్ మన దగ్గర కూడా అదే. ఇప్పుడు మన యాప్ ఓపెన్ చెప్తే ఏమవుతుందో వాళ్ళ యాప్ ఓపెన్ చెప్తే కూడా అదే వస్తుంది, తేడా ఏముంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఏరియాలో పని చేస్తారు కాబట్టి ఒక పెద్ద కంపెనీ అది పడిపోయింది. మనం కూడా అదే. ఇప్పుడు చేసినప్పుడు మీకు పెద్ద మనకు ఎందుకంటే ఫస్ట్ పబ్లిక్ ఆ తర్వాత మేము నేను చెప్పి అప్పుడు మాకు మేము ఆలోచన వచ్చాడు, ఇది ఒక్క జిల్లాలో చేస్తే కాదు, 2 రాష్ట్రాల్లో చేయాలి. 2 రాష్ట్రాల్లో చేయాలంటే ఫర్మ్తో కాదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎట్లా మేము స్టెప్ బై స్టెప్ ఇప్పటికే ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్. కాకపోతే మేము కొందరు లాంగ్ నుండి రావడం, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అక్కడే సపరేట్ పెట్టామంటే వాళ్ళు విజయవాడలో ప్రయత్నం చూస్తున్నారు. లాంగ్ జర్నీ అది కొంత ఒక్కసారి మన దగ్గరకు వచ్చి కలిసి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆన్లైన్లో మనం మనకు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ మనకు న్యూస్ ఛానల్ కూడా ఉంటుంది. న్యూస్ ఛానల్ అంటే మనకు ఆల్రెడీ విశ్వవిద్యాలయం పేపర్ ఉంటే ఓల్డ్ కార్డు ఇది ఎప్పుడు 2013 అంత మన ఓన్ ఎక్స్పీరియన్స్. ఏదో మనం వేరే దగ్గర కొన్ని సర్వీస్ టైప్ అయిపోయి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనం తీసుకుని కదా ఒక మంచి కంపెనీ టైప్ అయిపోయి అన్నీ మనం టూర్స్ అండ్ చేస్తాం, వాళ్ళు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పెక్ట్ చేసి పంపిస్తాం. రిస్క్ మనం పెట్టుకోదు, ఏమైనా కానీ సేఫ్ సైడ్ వాళ్ళు ఎన్ని రోజులు పోతారు, 15 రోజులకి ఇన్సూరెన్స్ చేయొచ్చు. దాంట్లోనే మనం వేసి పెట్టాలి. ఇప్పుడు మీరు ట్రైన్ టికెట్ కొనండి, 20 పైసలు 30 పైసలు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అట్లా మనం కూడా అట్లా చేస్తాం. మన 2 స్టేట్లు అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అన్నీ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ మనకు ఒకసారి కట్ చేసి మళ్ళీ మీకు సేవింగ్ పాలసీ కట్టినప్పుడు ఫాదర్ చనిపోయినప్పుడు పిల్లలకి కూడా పాలసీ కంటిన్యూ అవుతాం, మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో
తర్వాత మీకు అవి కూడా వస్తాయి, బోనస్ అలాంటివి కూడా వస్తాయి. ఇదంతా చాలా మంది తెలియదు, ఎందుకు కడతారు అనుకుంటున్నారు. మనము మన ఫ్రాంచైజ్ హోల్డర్లు అంతేనాక మనీ మేనేజ్మెంట్ అనేది కూడా పెట్టుకుంటాం. డబ్బులకు జ్ఞానం లేదు, మీరు టీవీ కొనడం జ్ఞానం వస్తారు, ఫ్రిడ్జ్ ఏది కొనడం జ్ఞానం వస్తారు, మనీ మేనేజ్మెంట్ లేదు. అందుకనే అందరం డిస్టర్బ్ అవుతారు, ఎవరు డిస్టర్బ్ అయితే వాళ్ళు పోతుంది. ఇన్ఫినిట్ అని అంటారు, ఇలా లిమిట్ లేదు. దేశం మొత్తం పర్యటన చేసి వస్తుంది. దీనికోసం రాష్ట్రంలో బాంబే 15 మొన్న కేరళ ప్రతి జిల్లాలో సెమినార్ అంటే కేబుల్ టీవీ గురించి ప్రతి ఉమ్మడి జిల్లాలో మా సెమినార్ ఫ్రీగా సెటప్ పెట్టేసి అది పెట్టేసి ఎడ్యుకేషన్ మీకు వస్తుంది, కేబుల్ ఆపరేటర్ వస్తుంది, మేము ప్రాక్టీస్ అన్నీ కలిపి ఇదే ఆఫీస్లో ఉంటుంది. ఇక్కడ సర్వీస్ ఫ్రాంచైజీలో ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మన కోర్ కమిటీ ఉంటుంది. కోర్ కమిటీ మిమ్మల్ని ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తుంది. మీ మీద పోలీస్ కేసు ఉన్నాయా, మీ మెంటాలిటీ ఏంటిది, మీకు బిజినెస్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీరు ఏంటిది, అవన్నీ కూడా మా ఊళ్ళో దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేస్తాం. చేసినాక ఓకే అనుకుంటే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మెయిల్ కానీ వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు ఏమేమి కావాలి, ఏంటి టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. అప్పుడు ఓకే మీరు మండలం అయితే అప్పుడు 10,000 రూపీస్ నాన్ రిఫండబుల్, నియోజకవర్గం అయితే 25,000 రూపాయలు, ఒక జిల్లా హెడ్క్వార్టర్ అయితే 50,000 రూపాయలు, ఇది నాన్ రిఫండబుల్. అయితే అవన్నీ కూడా ఎందుకంటే దానికి కావాల్సిన మెటీరియల్స్, మీరు ఒక బిజినెస్ కావాలంటే కొంచెం మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, జనగాంలో నేను ఆఫీస్ పెట్టాలి, నాకు ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత అవుతుంది, మినిమం 2 లక్షల రూపాయలు పెట్టుబడి, అవునా కదా? సో అది పెట్టకుండా నాకు బిజినెస్ చేయాలంటే అయితే కదా. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక ఫ్లెక్సీ కొట్టియాలి ఫస్ట్ రిక్వైర్మెంట్. మిమ్మల్ని ఫ్లెక్సీ కొట్టించుకోమంటే అటు అప్లై పేపర్ మీద స్కెచ్తో రాసి పెడతా అంటే మనకు బ్రాండింగ్ అవుతుందా, బిజినెస్ అవుతుందా? ఇప్పుడు ఐడి కార్డ్ ట్యాక్స్ అంటే ఐడి కార్డ్ ట్యాగ్ మీద పేరు రావాలి. సో అట్లా రావాలంటే ఒక్క కార్డు ఎవరు చేయరు, బల్బు మినిమం 5,000 చెప్పాలి. 5,000 చెప్పాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. సో అట్లాంటి మినిమం అట్లాంటి ఏమైతే మేజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్లో వాళ్ళకి ఇస్తాం. అది మన డిపాజిట్ కాదు, కంప్లీట్గా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే అవి మ్యాండేటరీ మన దాంట్లో. అందులో ఏమేమి ఇస్తామంటే మీకు బోర్డు ఇస్తాం, తర్వాత సిటీలో అయితే డెమోటేట్ ఇస్తాం. నేర్చుకోవడానికి 100,000 అవసరం లేదు అనుకుంటున్నాం. ఇక్కడ కావాలంటే మీకు ఎక్స్ట్రా అమౌంట్, ఎందుకంటే 10,000 తీసుకుంటాం. తర్వాత మీకు టేబుల్ స్టాండ్ ఇస్తాం, టేబుల్ ఫోన్ స్టాండ్ కానీ టేబుల్ స్టాండ్, పెన్ను, డైరీ, తర్వాత మీకు స్టిక్కర్స్. జస్ట్ మీరు ఏంటంటే ప్లేస్ ఉంటే దానికి రిక్వైర్మెంట్స్ ఇక మీకు రాసుకొని తెచ్చుకొని పని లేదు, ఇక పోయి స్టార్ట్ చేయడం ఇక బిజినెస్. సో అది ప్రాసెస్ అన్నది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లంచ్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టాండర్డ్గా ఉండదు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీతో డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి లేకుంటేనే వ్యాపారం చేసుకునేది మనకి అమౌంట్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందనుకోండి, దాంట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళకు మీకు లేదు, ఫస్ట్ ఏం చెప్తాం, మీ దగ్గర ఎక్కడైనా షేరింగ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఆఫీసు ఇన్ని రోజుల వరకు షేరింగ్లో నడిచింది, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, కానీ మన హ్యాండిల్లో ఇదే అడ్రస్ పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తున్నాం, షేరింగ్లో పెట్టుకుంటాం. అట్లనే అట్లా పెట్టుకుంటాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మాత్రం కంపల్సరీ ఆఫీస్ ఉండాలి, ఉంటేనే లుక్ వస్తుంది. ఇప్పుడు ఒక జిరాక్స్ సెంటర్ ఉంది, లేకపోతే షాప్ ఉందనుకో, అందులో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. అదే దాంట్లో పెట్టుకున్నాం. సో మీకు కావాల్సిన ఒక 13-14 ఐటమ్స్ కూడా మీకు డిస్కౌంట్ పాంప్లెట్ కావచ్చు, బ్రోచర్లు కావచ్చు, ఇవి మీకు కిట్ లాగా ఇస్తాం. తర్వాత మీకు మార్కెటింగ్ కూడా డెమోటేట్ జిల్లాలో ఇక్కడ మీకు ఈ సర్కిల్లో ఇస్తాం. ఆ సర్కిల్ అంతా మేము సెక్యూర్ చేసి ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో రిఫ్రెష్ ఉంటుంది. ఆ వెహికల్ ద్వారా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మాత్రం చేస్తాం. మళ్ళీ జనగాంలో చేయాలి, ఇక్కడ మన లోకల్ కదా, ఈ జోన్లో చేస్తాం. కరీంనగర్ టౌన్లో చేస్తాం, ఖమ్మం టౌన్లో చేస్తాం. కానీ అట్లా చేయాలి, అక్కడ ఆన్లైన్ చేస్తాం. ఎందుకంటే వెహికల్ అక్కడ ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద సిటీ కాబట్టి
చేస్తే దీని షేడ్ అక్కడ వరకు వస్తుంది, అక్కడ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం, వాళ్ళ రిలేషన్ పబ్లిసిటీ. హైదరాబాద్ మనం 6 జోన్లు చేస్తాం, హైదరాబాద్ 6 జోన్లు చేస్తాము, కొందరు 8 జోన్లు అంటారు చూస్తాం. అక్కడ కూడా సర్వీసు, అక్కడ కూడా ఆపరేటర్లు అవుతుంది, స్కూల్స్ అవుతుంది, అక్కడ కూడా ప్రాబ్లమే. హైదరాబాద్లో కూడా ఒక చిన్న స్కూల్ వాళ్ళు మెయింటెనెన్స్ కాక పొద్దున లేచి వచ్చినాడు, వాష్రూమ్లు ఇలాంటి ఊడ్చుకోవాలి, రూమ్లు ఊడ్చుకొని వాళ్ళే పదవి స్నానం చేసి స్కూల్ తీసుకునే పరిస్థితి కూడా ఉంది. వేరే మార్గం లేదు. ఒక స్కూల్ సార్ అని పేరు వచ్చిన ఎక్కడ ఇంకో పని చేయలేడు. కొందరు ఉన్నారు, ఇప్పుడు ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు, సచ్చిన బతికిన ప్రెస్ రిపోర్టర్ అనే ఉండాలి. ఇంకో ఆయన నీళ్ళకి చేప తీసినట్టు అయిపోతుంది. స్కూల్లో కూడా అంతే, ఎక్కడైనా సార్ అంటారు, ఇన్కమ్ లేదు, ఏం చేయాలి? రిస్క్ వస్తున్నారు వ్యాపారాల కోసం. అది ఎవరు కంపెనీ ఇప్పుడు నాకు ఉంది. ఓకే సార్, ఇది లంచ్ చేయండి. అది